శ్రీశైలం టన్నెల్లో ఆ సొరంగ మార్గంలో పనిచేస్తున్న చాలామంది కూలీలలో 8 మంది అక్కడ చిక్కుకున్న వ్యక్తులలో నిన్న ఒక వ్యక్తి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం చేశారు. వాళ్ళ బంధువులకు వాళ్ళ రక్త సంబంధికులకు అప్పచెప్పారు. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం అని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వం. వాళ్ళు తెలుగు వాళ్ళ లేదంటే వేరే రాష్ట్రం వల్ల ఇంకొకరు అని ఆలోచన చేయకండి దయచేసి. మినిమం 1 కోటి రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోండి. ఎన్నో విధాలుగా మీరు కష్టపడుతూనే ఉన్నారు. ఆ సొరంగ మార్గం లోపలికి వెళ్ళడానికి శాయశక్తులకు కృషి చేస్తూనే ఉన్నారు. కేంద్ర బలగాలు వచ్చాయి, రాష్ట్ర బలగాలతో అన్ని విధాలుగా పనులు చేస్తారు. అయితే 8 మంది అక్కడ పనిచేసే కార్మికులకు అన్ని విధాలుగా మినిమం 1 కోటి రూపాయల పరిహారం అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ తెలియజేస్తాం.